శంబాల మూవీ టీజర్ ఒక ఇంట్రెస్టింగ్ లైన్ తో ఓపెన్ అవుతుంది. సైన్స్ కి అర్థం కాని ఏ విషయాన్నైనా మూఢనమ్మకం అని కొట్టేస్తే సైన్స్, అదే విషయం సైన్స్ కి అర్థమైన వెంటనే ఇది తన గొప్పతనమే అని సైన్స్ క్లెయిమ్ చేసుకుంటది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ లైన్. ఎగ్జాక్ట్లీ నిన్ననే మనం సినిమా బాగుండాలి లైవ్ లో ఈ విషయాన్ని డిస్కస్ చేసినాము. ఏ విధంగా సైంటిఫిక్ మెథడ్ లేదా రేషనాలిటీ టోటల్ వరల్డ్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి సరిపోదు, ఖచ్చితంగా వరల్డ్ కి ఒక మిస్టికల్ ఎలిమెంట్ అనేది ఉన్నది. సో ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ లైన్ లోనే శంబాల మూవీ వరల్డ్ సెట్ అయి ఉన్నది అని అనిపిస్తున్నది టీజర్ చూస్తుంటే. అండ్ దీనికి ఒక మిస్టరీ యాంగిల్, ఒక ఇన్వెస్టిగేటివ్ యాంగిల్ కూడా ఉన్నట్టుగా అనిపిస్తున్నది. విరూపాక్ష మూవీ, మంగళవారం మూవీ ఈ మధ్య కాలంలో ఇలాంటి యాంగిల్ లోనే వచ్చి మంచి జనాదరణ పొందినాయి. తెలుగు ప్రజలకు ఇలాంటి సబ్జెక్ట్ పైన వచ్చే సినిమాలంటే బాగా ఇంట్రెస్ట్. నాకు కూడా పర్సనలీ చాలా ఇంట్రెస్ట్. సో శంబాల టీజర్ చూసిన తర్వాత నేను మూవీ పట్ల ఇంట్రెస్టెడ్ అయిన బాగా. అండ్ ఈ మూవీ హీరో వచ్చేసి ఆది సాయి కుమార్. ఈయన ఒక టైంలో చాలా కన్సిస్టెంట్ గా సినిమాలు ఇచ్చేవాళ్ళు అండ్ వీటికి ఒక మినిమం మార్కెట్ కూడా ఉండేది. చాలా ఇళ్లలో ఈయన సినిమాలు ప్లే అవుతా ఉంటాయి. బట్ సడన్ గా కొన్ని రోజుల నుంచి ఆయన డౌన్ అయ్యారు, సినిమాలంతా పిక్ అయితలేవు. బట్ ఈ మూవీతో ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారని అనిపిస్తున్నది. ఎందుకంటే సబ్జెక్ట్ కంటెంట్ సాలిడ్ గా కనిపిస్తున్నాయి. అండ్ ఈ మూవీలో కూడా ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ రోల్ ప్లే చేస్తున్నారు. అండ్ టీజర్ లో కనిపిస్తున్నంత వరకు టెక్నికల్ విషయాలు కూడా స్ట్రాంగ్ ఉన్నాయి. సో ఓవరాల్ శంబాల అనే మూవీ ఒక ఇంట్రెస్టింగ్ ప్యాకేజ్డ్ ఫిల్మ్ లాగా అనిపిస్తున్నది. అండ్ ఆది సాయి కుమార్ గారికి ఒక హిట్ పడుతుందని అనిపిస్తున్నది. సో నేనైతే ఈ శంబాల మూవీని థియేటర్ లో చూడాలని ఫిక్స్ అయినాను. టీజర్ చూసినాక మీకేమనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. శంబాల ఏ మిస్టికల్ వరల్డ్.